అదేంటండి, తోలుబొమ్మలు ఆడించడం వల్ల తనకొచ్చిన గుర్తింపు ఈ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుసు. అదే ఇప్పుడు మీ అమ్మాయి ఇచ్చే ప్రదర్శనలతో రాష్ట్రమంతా కాదు, దేశం మొత్తం తెలుస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని ఎంతగానో పొగుడుతారు. నీ కూతురు వల్ల నీకింత మంచి పేరొస్తుంటే కాదంటావేంటి? పైగా కలెక్టర్ గారు పిలిచారు. ఆవిడ సపోర్ట్ ఉంటే మీ కష్టాలన్నీ తీరుతాయి. అవునన్నా, నా మాట వినండి. ఎవరో ఏదో చేస్తారని భయపడే కంటే మన వృత్తిని నమ్ముకొని మనం ధైర్యంగా ఉండటం మంచిది కదా. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మనతోనే ఉన్నారు నాన్న, ఇంకేం కాదు. నా మాట విను నాన్న, నన్ను వెళ్ళనివ్వండి నాన్న. ఏమయ్యా, నీ బిడ్డ ఎదగడం నీకిష్టం లేదా? ఉందయ్యా, నా బిడ్డ గొప్పగా ఎదగాలని నాకు మాత్రం ఎందుకుండదు? నా తల్లికి నాకంటే మంచి పేరొస్తే అంతకంటే భాగ్యం నాకు ఇంకే ఉంటుంది. అమ్మ ధరణి, నేను వస్తాను, పదమ్మా. వద్దు నాన్న, నేనే వెళ్తాను. ఒక్కదానివే వద్దమ్మా. శ్రీవాణి, నువ్వు కూడా వెళ్ళు. సరే అమ్మా. సార్, మేము వచ్చేస్తాం, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. జాగ్రత్తగా చూడు. పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదం, నిండు పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయి. అలాగే మైనావతి గారి జాతకం రెండింటినీ నిశితంగా పరిశీలించు. ఏ ఒక్క చిన్న పోలిక సరిపోయినా నాకు చెప్పు. అలాగే గురుగారు. ఏ ఒక్కటి సరిగ్గా గమనించకపోయినా మనం పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. అలాగే గురుగారు. ఈ జాతకం కాస్త దగ్గరగా ఉంది. గురుగారు, ఈ రెండు జాతకాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. అయితే అన్ని జాతకాలు చూసినట్టేనా? అవును గురుగారు, అన్ని జాతకాలు చూసినట్టే. అన్నింటిలో రాయుడు గారు చెప్పిన జాతకం ప్రకారం ఈ మూడే మిగిలాయి. అయితే ఈ మూడింటిని రాయుడు గారికి పంపిస్తే ఆయన ఇందులో వాళ్ళ అక్కగారికి గండం పోగొట్టే అమ్మాయి ఎవరో తెలుసుకుంటారు. అలాగే గురుగారు. ఇదిగో, దీన్ని జాగ్రత్తగా రాయుడు గారికి తీసుకెళ్ళి. శ్రీమాత్, నేను ఎవరి నీడ కూడా పడకూడదనుకున్నానో అదే నా ఇంట్లో కడుగు పెట్టింది. ధరణి, నీకు ఆయన గురించి తెలుసా? తెలీదండి, కానీ ఆయన్ని చూడగానే దండం పెట్టాలనిపించింది. పెద్దవాళ్ళంటే నీకెంత గౌరవం అమ్మా? ఆయన మైనావతి గారి తండ్రి గారు, చాలా మంచి మనిషి. ఆయన లక్షణాలే మన మైనావతి గారికి వచ్చాయి. ఈ పిల్లెవరు? మీ పని మనిషా? కాదండి,
మా అక్క. అవతారం చూస్తే అలాగే అనిపిస్తుందిలే. మైనావతి, కలెక్టర్ గారిని మనం నిలబెట్టే మాట్లాడిచ్చేస్తున్నాం. ఆ, ఇటువు. ఇది ధరణి కోసం తెచ్చారా? చూస్తారేంటండి, ఇవ్వండి. కలెక్టర్ గారు చెప్పారు కదమ్మా, ఇవ్వు. అయ్యో, ఇంకా నిలబడే ఉన్నారేంటమ్మా? కూర్చోండి. కూర్చోండి మేడం. మీరు కూడా కూర్చోండి. చూస్తారేంటమ్మా? కూర్చోండి, కూర్చోండమ్మా. పర్వాలేదు, కూర్చోండి.